నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో రైతులకి కొలెటరల్ లేకుండా, అంటే సెక్యూరిటీ లేకుండా, ఏమీ పెట్టకుండా, అంతకుముందు ₹1,00,000 ఉండేది, తర్వాత 1,60,000 చేశారు, ఇప్పుడు 2 లక్షలు చేశారు ఆ లిమిట్ని. అది ఇప్పుడు మీకు లేటెస్ట్ న్యూస్, అది మీకు అప్డేట్ చేస్తున్నాం. నిన్న ఆదివారం రోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఏదైతే ఈ కొలెటరల్ ఉందో, ఈ కొలెటరల్కి సంబంధించి మనము ఏం చూడాలి? ఇక ఎవరైతే రైతులు విలేజెస్లో ఉంటారో వాళ్ళు ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు అనౌన్స్మెంట్, పూచీకత్తు రహిత వ్యవసాయ రుణాలు, అంటే పూచీకత్తు ఏముండదు, ఇక మామూలుగా మనము సింపుల్గా లోన్ తీసుకోవచ్చు. అంతకుముందు ఏదైతే ఈ పూచీకత్తు రహిత వ్యవసాయ రుణ పరిమితి ప్రస్తుతం ఉన్న 1.6 లక్షల నుంచి 2 లక్షలకు పెంచడం జరిగింది. ఎందుకు పెంచారు? ఈ ప్రస్తుతం ఏదైతే బ్యాంకులు ఉన్నాయో రుణగ్రహీతకు అంతకుముందు తాకట్టు రహిత, అంటే తాకట్టు పెట్టక్కర్లేదు, ప్లెడ్జు, తనఖా, తాకట్టు, కుదవ ఏమీ పెట్టకుండా మామూలుగానే 2 లక్షల వరకు లోన్ ఇస్తారు అనేది ఈ పరిమితి అనమాట. అంతకుముందు ఏదైతే పరిమితి ఉందో ఇది 2010 సంవత్సరంలోనే 1,00,000 నుంచి 1,60,000 చేయడం. 2010కి ముందు 1,00,000 ఉండేది. 2010 తర్వాత 2019 సంవత్సరంలో దీన్ని 1,60,000 చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 2019 నుంచి 1,60,000 నుంచి ఇప్పుడు ఏమవుతుంది? 2 లక్షలకి అవుతుంది ఆ లిమిట్. మన పని ఏంటిది? ఎవరైతే ఈ ద్రవ్యోల్బణం, అంటే ధరలు పెరుగుతున్నాయో, అంటే ఎరువులు అనుకోండి, ఖర్చులు అనుకోండి, వ్యవసాయకు సంబంధించినటువంటి ఖర్చులు పెరగటం వలన ఈ లోన్ లిమిట్ కూడా పెంచడం జరిగింది. అది 1.6 లక్షలు, 1,60,000 నుంచి 2 లక్షలకు చేయడం జరిగింది. అయితే ఏదైతే ద్రవ్యోల్బణం పెరుగుతుందో అప్పుడు ప్రభుత్వము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతులకి పూచీకత్తు లేకుండా 2 లక్షల వరకు లోను ఇస్తారు అనేది ఈ వీడియో యొక్క సారాంశం. అయితే ఎప్పుడైతే ధరలు పెరిగిపోతున్నాయో, అంటే పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతున్నాయి, అంటే విత్తనాలు అనుకోండి, పురుగు మందులు అనుకోండి, అంటే ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, కోతలు, మళ్ళీ లాస్ట్కి వచ్చేటప్పటికి దున్నటాలు, అంటే దున్నటాల నుంచి మొదలు పెడితే అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి. కాబట్టి ఈ పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని ఈ తాకట్టు రహిత రుణ పరిమితిని పెంచాలని నిర్ణయించడం జరిగింది. దీన్ని వ్యవసాయ రుణాలు ఏదైతే ఉందో 2 లక్షల వరకు వాళ్ళు ఏం చేయాలి? అభివృద్ధి కానీ నియంత్రణ విధానాలను ఆర్బీఐ అంటే తన ద్రవ్య విధాన ప్రకటనలో చెప్పడం జరిగింది. ఇది అధికారిక రుణ వ్యవస్థలో చిన్న మరియు సన్నకారు రైతుల కవరేజీని పెంచుతుంది. అంటే ఎంఎస్ఎంఈ అంటాం, మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ఎవరైతే ఉంటారో చిన్న మరియు సన్నకారు రైతుల కవరేజీని పెంచుతుంది. ఈ ఆర్బీఐ ప్రకారము అనుబంధ వ్యవసాయ కార్యకలాపాల కోసం ఈ రుణాలను కూడా పెంచడం జరిగింది అన్నమాట. అయితే మానిటరీ పాలసీ కమిటీ, మొన్న క్రెడిట్ పాలసీ, మానిటరీ పాలసీ అంటారు, అంటే వడ్డీ రేట్లు ఏదైతే డిసైడ్ చేస్తారో ఆర్బీఐ గవర్నర్ గారు, ఆ టైంలో దీన్ని అది పూర్తయిన తర్వాత సమావేశం, అప్పుడు ఈ శక్తికాంత్ దాస్ గారు ఇది ప్రసంగిస్తూ వ్యవసాయ ఇన్పుట్ ఖర్చులు మరియు మొత్తం ద్రవ్యోల్బణానికి పెరుగుదల పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. అంటే ఏమైంది? మనం తినేవి తాగేవి ఏవైతే ఉన్నాయో అవి ధరలు పెరగడం వల్లనే ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇన్ఫ్లేషన్ పెరగడం వల్లనే అనేది మన యొక్క గ్రోత్, జీడిపి తగ్గింది అనేది కన్ఫామ్ అయిందనమాట. దీంతో ఏంటిది? ఇప్పుడు ఈ ద్రవ్యోల్బణం పెరుగుదల ఏదైతే పరిగణనలోకి తీసుకొని తాకట్టు రహిత వ్యవసాయ రుణ పరిమితిని పెంచాలని నిర్ణయించడం జరిగింది. ఈ రుణగ్రహీత ఎవరైతే లోన్ తీసుకుంటారో, అగ్రికల్చర్ లోను, ఎవరైతే వ్యవసాయదారుడు ఉండో విలేజెస్లో, వాళ్ళ యొక్క లోన్ లిమిట్ ఏదైతే వితౌట్ సెక్యూరిటీ, అంటే ప్లెడ్జ్ కానీ తనకు తాకట్టు కుదవ ఏమి పెట్టకుండా 1,60,000 నుంచి 2 లక్షల వరకు ఇది ఇవ్వటం జరుగుతుంది. ఇది చిన్న మరియు సన్నకారు రైతులకి రుణ లభ్యత, అంటే లోన్ కావాలి అంటే వాళ్ళు ఏమడగాలి? బయట తీసుకోవాలంటే వడ్డీ రేట్ ఎక్కువ ఉంటుంది, వడ్డీ ఎక్కువ ఉంటుంది, డిమాండ్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు సెక్యూరిటీగా ఆ ల్యాండో, వాళ్ళ ఇల్లు, పొలమో, జాగలో ఏవో పెట్టాల్సి వస్తుంది. ఇదైతే ఏమీ పెట్టకుండా బ్యాంక్ అయితే ఏమవుతుంది? వడ్డీ రేట్ తక్కువ ఉంటుంది ఒకటి. రెండోది ఏంటిది? గవర్నమెంట్ కాబట్టి మనకి ఎటువంటి తనఖా తాకట్టు లేకుండా వస్తుంది. కాబట్టి మనము ఏదైతే చేద్దామనుకున్నామో నిజాయితీగా బ్యాంక్ వాళ్ళు చెక్ చేస్తారు, సర్వే చేస్తారు. వాళ్ళు వాళ్ళ యొక్క ఏదైతే సన్నకారు రైతులు ఉండరో వాళ్ళకి ఉపయోగపడుతుంది, వాళ్ళ యొక్క రుణ లభ్యత మరింతగా మెరుగుపడుతుంది అన్నమాట. అయితే ఈ కొలెటరల్ ఫ్రీ, కొలెటరల్ అంటే ఏంది? సెక్యూరిటీ పెట్టడం. ఈ సెక్యూరిటీ పెట్టకుండా ఈ ఫ్రీ లోన్ అనమాట. దీన్ని
ఇది ఇంకా అపెక్స్ బ్యాంకు కొంచెం ప్రత్యేక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఈ కొలెటరల్ ఫ్రీ బిజినెస్ ఏదైతే లోన్ ఉందో ఇది ఫైనాన్సింగ్ సిస్టము. అక్కడ రైతులకు రుణాలు పొందినటువంటి సెక్యూరిటీలు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులు కానీ, అంటే వాళ్ళ దగ్గర ఏవైతే గోల్డ్ లోన్ అని కానీ, ల్యాండ్ కానీ, జాగలు కానీ అవన్నీ కూడా తాకట్టు పెట్టవలసిన అవసరం లేదు. అది కొలెటరల్ ఫ్రీ. ఈ కొలెటరల్ ఫ్రీ ఏదైతే వ్యవసాయ రుణాల పరిమితిని 2019లో చివరిసారిగా సెంట్రల్ బ్యాంకు సవరించడం జరిగింది. అది 1,00,000 నుండి 1,60,000, ఇప్పుడు 1,60,000 నుంచి ఇప్పుడు 2,00,000కి అనమాట. మన పని ఏంటిదిగా, ఎవరైతే ఈ వీడియో వింటున్నారో, ఎవరైతే మీకు లోన్ కానీ ఏదైనా ఉంది అనుకుంటే మీరేం చేయాలి, సింపుల్గా మీ పేరు, ఏరియా, ఫోన్ చేయొద్దు దయచేసి, మీ పేరు, ఏరియా వాట్సాప్లో మెసేజ్ పెట్టి కంటెంట్ కూడా, ఇప్పుడు మాకు అగ్రికల్చర్ లోన్ కావాలి దాని గురించి అనంటే నేను వీలు తీసుకొని మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరేం చేయాలి, ఫస్ట్ ఈ వీడియోని 1-2 సార్లు వినాలి, మళ్ళీ 1-2 సార్లు తీసుకెళ్ళి మీరు బ్యాంక్కి వెళ్ళాలి. బ్యాంక్ వాళ్ళు మాకు ఇంకా సర్క్యులర్ రాలేదు అది ఇది అని అన్నారనుకోండి, బ్యాంక్కి వెళ్తే ఇది చూపించి అది కావాలి అనుకుంటే సర్క్యులర్ ఉంటుంది, వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసి మీకు అడ్వైజ్ చేయడం కానీ, గైడ్ చేయడం కానీ, మీకు ఏదైతే ఎలిజిబిలిటీ అర్హత ఉంటే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది సింపుల్గా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, లోన్లు ఏవైతే ఉన్నాయో అంటే సెక్యూరిటీ లేకుండా, కొలెటరల్ లేకుండా లోన్లు ఇష్యూ చేసేదాని మీద ఈ వీడియో. ఓకే, థ్యాంక్ యూ. సెలవు. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే.